सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्य मौलिस्फुरत्तारा नायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। 2025వ సంవత్సరం అక్టోబర్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఈ వృశ్చిక రాశి పరిస్థితి శని అర్ధాష్టమంలో ఉన్నాడు. వీళ్ళు దాదాపు గొంతు రోజు కంటే మునిగిపోయినారు చెప్పాలంటే. ఆర్థికంగా బాగా కష్టాల్లో ఉన్నారు. వీళ్ళని బాగు చేసేవాడు ఎవడూ లేడు. ఏం చేయాలని సంగతి పక్కన పెట్టండి. ఇంట్లో కూర్చోండి, గంజి తాగి బతకండి. ఏదో చేస్తారని కొత్తది ఏదో చేస్తే నాకు సంపాదన వస్తుంది, చేసే దాంట్లో ఆదాయం లేదు, కొత్త చేస్తారని ప్రయత్నం చేయొద్దు. అయితే మీరు చేయాల్సిన పని ఏమిటంటే, ఇది మహాళయ పక్షాలు. ఈ మహాళయ పక్షాల్లో పితృశ్రాద్ధం చేయండి. అట్లా చేస్తే మీకు కొంతైనా ఫలితం వస్తుంది. ఆ ఫలితం మీరు పొందదలుచుకుంటే వెంటనే పితృదేవతలకు తర్పణ చేయండి. అదే మగవాళ్ళు ఎవరు లేరండి అంటే వాళ్ళ పటం పెట్టి వాళ్ళకి పూల దండేసి కొత్త గుడ్డలు తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టి ఎవరైనా పిలిచి భోజనం పెట్టి ఆ గుడ్డలు వాళ్ళకి పెట్టండి. ఆ పితృదేవతలు తృప్తి పడితే, ఆ పితృదేవతలు ఎవరు? తండ్రి వసురూపం, తాత రుద్రరూపం ఈశ్వర స్వరూపం, ముత్తాత ఆదిత్య రూపం సూర్య భగవానుతో సమానం. కాబట్టి వాళ్ళని పూజిస్తే ఈ వృశ్చిక రాశికి ఎటువంటి సమస్య రాదు. ఈ వృశ్చిక రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఈ వృశ్చిక రాశికి వచ్చేటప్పటికల్లా కుజుడు బాగాలేడు, గురువు బాగాలేడు, శని బాగాలేడు. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు ముందు మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేయండి. మరి దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. బిల్వ చెట్టు మారేడు చెట్టును చూడటమే పాపం పోతుందిట. తాకితే పాపాలు మొత్తం పోతాయిట. మరి ప్రదక్షిణ చేస్తే అసలు పాపం అనేది ఉండదుట. మారేడు దళం తీసుకుని వెళ్ళి ఈశ్వరుడికి పూజ చేస్తే కోటీశ్వరుడు అవుతాడట. కాబట్టి ఈ రాశివాళ్ళు దరిద్రం నుంచి మారాలనుకుంటే ఈ రాశివాళ్ళు తప్పనిసరిగా ఈశ్వరార్చన చేయండి. దరిద్రం పోవాలి అనుకుంటే రాబోయేది ఆశ్వేజ మాసం దసరా. ఈ నెలలో చామంతి పూలు అంటే గడ్డి చామంతి కాదు, గుండ్రంగా బిళ్ళలాగా. మరి జడలో చామంతి బిళ్ళ పెట్టారా, బంగారపు చేయించుకున్నారా అంటారు. చామంతి బిళ్ళ బంగారపు రూపంతో ఉంటుంది. ఆ పూలతో పూజించిన, ఆ పూలతో దండలు కట్టిన, ఆ పూలతో అమ్మవారిని అలంకారం చేసిన, ఆ మండపం అంతా కూడా అలంకారం చేసిన మరి ధనమనగా బంగారమే. డబ్బంటే స్టీల్ డబ్బులు, కాగితాల డబ్బులు కావు. బంగారమే ధనం. స్వర్ణం పవిత్రమవలం, స్వర్ణం పాప ప్రనాశనం, స్వర్ణం హి శంకరం యస్మాత్ అతశాంతిం ప్రయచ్చమే. బంగారం అనేది మన ఒంటి మీద ఉంటే సర్వపాపాలు పోతాయిట. బంగారం దానం చేస్తే దరిద్రం పోతుందిట. చామంతి పూలతో పూజ చేస్తే బాధలు మొత్తం పోతాయిట. కానీ ఏదో వచ్చింది ఏదో చేశాను కాదు. ఈ వృశ్చిక రాశి వాడు బంగారం దానం చేసేటట్లయితే పురాకృత కర్మ, వంశంలో పెద్దవాళ్ళు చేసిన మహాపాపాలని కూడా పోతాయిట. కాబట్టి తల్లిదండ్రులు మరణించినప్పుడు చెబుతారు స్వర్ణదానం, స్వర్ణకృత్యం, ఆద్యకృత్యం, ధనకృత్యం, ధాన్యకృత్యం ఇట్లా ఇస్తారు. 4 కృత్యత్రయాలు ఉంటాయి, అవి ఇప్పిస్తారు. అవి ఎందుకంటే అవి ఇస్తే వంశంలో చేసిన మహాపాపాలని పోతాయిట. అందులో ఇది మహాళయ పక్షాలు. ఈ మహాళయ పక్షాలు
అక్టోబరు 24వ తారీఖు వరకు కూడా మహాళయ పక్షాలు ఉన్నాయి. ఈ మహాళయ పక్షాల్లో ఏ రోజునైనా సరే పిండ ప్రదానం చేయండి. శక్తి ఉంటే బంగారం ఒక వస్తువ వాళ్ళు ఒంటి మీద ధరించేట్టుగా ఉంగరం కావచ్చు, మరి చెవులు పెట్టుకునేవి కావచ్చు, ఏదైనా సరే బంగారం దానం చేయండి. ఇది చాలా మీకు ప్రసిద్ధి, మీ వంశం వృద్ధి అవుతుంది. సంతానం లేని వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు చేయవలసిన పని ఒక పని చెబుతా నేను. తండ్రి చక్రవర్తి దేశాన్ని ఎంతో చక్కగా పరిపాలించాడు. ఆయనలాగా పరిపాలించిన వాళ్ళు ఎవరు లేరు. సరే, కొడుకు మాత్రం పరమ దుర్మార్గుడండి. ఈ దుర్మార్గుడు తండ్రి చచ్చిపోయిన తర్వాత కొడుకు రాజ్యం వచ్చింది. వాడు ఎటువంటి దుర్మార్గుడంటే దొరికిన చోటల్లా అవసరమైనప్పుడల్లా జనం దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు. తర్వాత పరస్త్రీ వ్యామోహం, కనబడ్డ ఆడదానివల్ల తెలుస్తున్నాడు. ఏ ఆడ మనిషి వాడికి అంటా పడకూడదు. ఇట్లాంటి దుర్మార్గుడు కొడుకు. ఎవడైనా సరే ఒక చిన్న మాట చెబుతా, ఎవరి చెల్లినైనా సరే, ఎవరి తల్లినైనా సరే, ఎవరి భార్యనైనా సరే పరాయ మగవాడు వ్యభిచారానికి పిలిస్తే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఓర్చగలరా? అంతకంటే కోపం ఏదే ఉంటుందా? వాడిని చంపి పారేద్దామన్నంత బాధ కలుగుతుంది. అట్లాంటి బాధలు పడుతున్న ప్రజలు శత్రురాజుల దగ్గరికి వెళ్ళాయా, వీడితో మేము బాధపడుతున్నామంటే ఆ శత్రురాజులు వచ్చారు. వీడి పని ఏమిటా అంటే దొరికిందంతా డబ్బులుగా చేయటం, మరి భటులను పంపించడం, ఊళ్ళో ఉన్న ఇంట్లో ఉన్న బంగారం అంతా గాజేసు రావటం. దొంగల కంటే పెద్ద దొంగ ఈ రాజు అయినాడు. చివరికి తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఉన్న బంగారం మొత్తం పోయింది, నానా కష్టపడుతూ ఉన్నారు. అట్లాంటి టైంలో ఏమీ చేయలేక విరక్తి పుట్టి వాళ్ళు పరాయి రాజులకి వెళ్ళారు. వాళ్ళు సమయం చేశారు, యుద్ధం చేశారు, రాజ్యం గెలుచుకున్నాడు. చివరికి ఈ దుర్మార్గుడైన కొడుకు అడవుల పాలైనాడు. కానీ వీడు చేసిన పాపం చేత వీడికి సంతానం లేరండి. మరి ఊళ్ళోకి వస్తే జనం చంపుతారు. ఇక వాడు అడవిలో ఉండి కందమూలాలు తింటూ దరిద్రం అనుభవించి అట్లా ఉంటూ ఉన్నాడు. కొన్నాళ్ళకి ఒక ఆవును పెంచాడు. ఆవును పెంచి ఆ ఆవు పాలు తను తాగుతూ తన భార్య పోస్తూ ఉంటే మరి ఆ గోవుని పెంచిన పుణ్యం చేత భార్య గర్భవతి అయి ఒక ఆడపిల్లని కన్నది. తర్వాత సంవత్సరంలో ఇంకొక ఆడపిల్లని కన్నది. ఆవు పాలు ఎట్లాంటివంటే దాన్ని మించిన ఆహారం లేదు. ఆ ఆవు పాలతో మరి తల్లి, తండ్రి, పిల్లలు కూడా బతికారు. ఆహారం ఏమి తిన్నా ఆవు పాలు తాగితే మరి ఏ దోషాలను పోతాయి. అటువంటి ఆవు పాలతో ఆ పిల్లలు పెరిగారు. బాగా అందమైన వాళ్ళు అయినారు. బంగారపు ఛాయతో ఉన్నారు. ఉంటే ఒక రాజు వేటకు వచ్చాడు. ఈ రాజుగారి పెద్ద కూతురుని చూశాడు. నవయవనంలో ఉంది, చాలా అందంగా ఉంది. ఆ పిల్లని చూసి, అయ్యా ఈ పిల్లని నాకు ఇలా నేను చేసుకుంటా అన్నాడు. అంటే నీకు పిల్ల కావాలయ్యా, నాకు కూడా డబ్బులు లేవు, నా అడిగినంత డబ్బులు ఇస్తే ఈ పిల్లని ఇస్తా అన్నాడు. కొన్ని కోట్లు అడిగాడు, ఆ కోట్లు ఇచ్చాడు. ఆ పిల్లని తీసుకొని వెళ్ళాడు. మరి పెళ్లి చేసుకునేవాడికి ఉండే ధర్మం వేరు. పెళ్లి చేసుకోకుండా మరి పరిస్థితితో ఉండేవాడు ఎట్లా ఉంటుందంటే ముతక శాస్త్రం చెబుతారు, లంజం చస్తేనే మంచం విరిగితేనేమన్నారు. పెద్దవాళ్ళు అనుభవించి చెప్పిన మాట ఇది. మరి అంత హింస పెట్టాడు ఆ పిల్లను కూడా. ఇట్లా మహాపాపం చేసినందువల్ల స్వర్గంలో ఉన్న తండ్రి యమలోకంలోకి వచ్చాడు. ఆ యమలోకంలోకి వచ్చిన తర్వాత
యముడిని ఆయన అయ్యా నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను కదా, అయ్యా అంతా పుణ్యం బాగానే చేసుకున్నావు, నీ కొడుకు ఏం చేశాడు? ఆడపిల్లని కన్యాదానం చేస్తే ఎన్నో తరాల వాళ్ళు మోక్షానికి పోతారనుంటే వీడు ఆడపిల్లని నమ్ముకున్నాడయ్యా, నువ్వు యమలోకానికి వచ్చావన్నాడు. మరి నా గతి ఏమిటంటే అప్పుడు అన్నాడయ్యా నేను చేయగలిగిందేం లేదు, నీకు ప్రత్యేకమైన రిక్కమైన వెలుగు లాంటి రూపం ఇస్తాను, పోయి భగవంతుడిని అడగమన్నాడు. భగవంతుడు అడగమంటే భగవంతుడిని అడగకుండా సరాసరి కొడుకు దగ్గరికి వచ్చాడు. నాయనా నేను నీ తండ్రిని రా, నేను చక్రవర్తిని రా, నువ్వు నీ కూతురు నమ్ముకున్నావురా, అందువల్ల నాకే కర్మ పట్టిందిరా అన్నాడు. అప్పుడు వాడు బుద్ధి తెలుసుకొని రెండో కూతురికి కన్యాదానం చేసి పెళ్లి చేశాడు. అట్లా పెళ్లి చేసేటప్పటికీ ఆవును పెంచి ఆవు పాలు తాగి చివరికి రెండో పెళ్లి చేసి కన్యాదానం చేసినందువల్ల వీడు చేసిన మహాపాపాలన్నీ పోయి మళ్ళీ చక్రవర్తి అయినాడు. ఎందుకంటే మనం వెళుతున్నాం, గుండ్రంగా తిరుగుతున్నాం అండి, మళ్ళీ తిరిగిన చోటుకే మళ్ళీ వస్తున్నాం. యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ. మనం పాపం వల్ల తిరుగుతున్నాం. ఏం తిరగడం, ఇక్కడ పుట్టాం, ఇక్కడే వస్తున్నాం, మళ్ళీ ఇక్కడే పుడుతున్నాం, ఇక్కడే వస్తున్నాం. ఇట్లాంటి పుట్టగ లేకుండా పోవాలంటే పుణ్యం చేయాలి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు పిండ ప్రదానం చేయటం, చేతనైన దానం చేయటం, గోవుని మేపలేకపోతే గోవుకంత ఆహారం పెట్టండి, గోవుని రక్షించండి, మీకు ఎప్పుడు సమస్య రాదు. స్వస్తి.